మీరు ఒకసారి ఛార్జింగ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 4 గంటల నుంచి 4.5 గంటలు మినిమం. 4.5 గంటలు. అది కూడా మధ్యలో 10 నిమిషాలు ఆఫ్ చేసుకుంటూ పెట్టాలి, ఎందుకంటే వైర్లు హీట్ కావడం కానీ అట్లాంటివి ఏం కాకుండా మనం ముందు జాగ్రత్త 20 నిమిషాలు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. 20 నిమిషాలు ఆఫ్ చేసి తర్వాత ఆన్ చేసుకోవాలి, మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అట్లా మనకు టైం 20-30 నిమిషాలు పెరుగుతాయి. ఓకే. మీరు ఇది తీసుకున్నప్పుడు డౌన్ పేమెంట్ కట్టారా? డౌన్ పేమెంట్ ఎంత డౌన్ పేమెంట్? 1,50,000 కట్టినా. ఓకే. తర్వాత ఈఎంఐ ఎంత పెట్టుకున్నారు? ఈఎంఐ 30 నెలలు పెట్టినా. 30 నెలలు. 12,800 రూపాయలు 30 నెలలు. దీనిపైన వారంటీ ఎంత ఉందన్న? వారంటీ 5 సంవత్సరాలు ఇచ్చిండు, 2 లక్షల కిలోమీటర్ వరకు బ్యాటరీ వారంటీ. 5 సంవత్సరాలు ఇచ్చి 2 లక్షల 2 లక్షల కిలోమీటర్ వారంటీ. ఓకే ఓకే అన్న. సిట్టింగ్ కంఫర్ట్ బ్యాక్ సైడ్ ఎంత కూర్చోవచ్చు? 3. ఒక ఫ్రంట్ సైడ్ ఇక మనం సీటు అరేంజ్ చేసుకున్నట్టే 3 కూర్చోవచ్చు, ఇంకో 6 డ్రైవర్తో సహా. మీకు ఇందులో ఇంకా నచ్చింది, ఇంకా కంపెనీ వాళ్ళకి ఇది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుండని ఏదని చెప్తారు? ఇది కొద్దిగా ఉంటుంది, ఎత్తేస్తుంది బాగా. మామూలు వెహికల్ అన్నా ఈ వెహికల్ బాగా ఎత్తేస్తుంది అంతే. వైబ్రేషన్. దీనికి సాక్స్ కాకుండా రబ్బర్లు ఇచ్చిండు వాడు, బెండ్ మన ఉక్క రబ్బర్లు అని ఉంటాయి రౌండ్. ఓకే. అవి కాకుండా షాగబ్జాల్ టైప్ పెట్టు కదా బాగుండదు. ఓకే. కొన్నిటికి కమాన్ కట్టాలి ఇచ్చిండు, అట్లా పెట్టినా బాగుండేది. ఓకే. కానీ వాటికన్నా ఇది ఎంత చిన్న గుంత వచ్చినా కూడా ఎత్తేస్తా ఉంటుంది. ఎత్తేస్తాను, చాలా ఎత్తేస్తుంది. ఈ ఉన్న ప్రాబ్లం మొదటి ఈ అప్పి కానీ ఈ మన అప్పి సిటీలు కానీ దీనికి ఉన్న రోగం ఇది. ఓకే. మైలేజ్ మాత్రం బండి గుడ్డు పర్లేదు, కాకపోతే దీనికి ఉన్నది ఏంటంటే ఒక ఎత్తేసుడు వైబ్రేషన్ బాగా ఎత్తేసుడు ఒకటి ఉన్నది దీని ప్రాబ్లం. ఇక దాన్ని మాడిఫై ఏం చేయలేదు అతను, షోరూమ్ మాడిఫై ఏం చేయలేదు. ఉన్నదాన్నే ఇక దాన్ని అప్పి సిటీని అప్పి బండి మోడల్గా ఇది ఇచ్చిండు. కాకపోతే అదేమో డీజిల్ వెర్షన్, ఇదేమో ఎలక్ట్రికల్ వెర్షన్ అలా. ఓకే. ఈ వెహికల్ బ్రేకింగ్ కావచ్చు బాగుంది, అన్నీ పర్లేదు. డ్రైవింగ్ కానీ బ్రేకింగ్ కానీ అంతా పర్లేదు, నార్మల్గా ఉంది.